దివి నుంచి భూకి దిగి వచ్చిన దివ్యాత్మ స్వరూపులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. ముందుగా మన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అమ్మ స్వర్ణమాల మేడంకు ఆత్మ ప్రణామాలు. గురువుగారికి, గురువుగారైన సదానంద యోగీశ్వరి వారికి ఆత్మ ప్రణామాలు. ప్రతిరోజు నిత్యం మనకు ధ్యానాన్ని, ఆత్మజ్ఞానాన్ని అందిస్తున్న మునిబాబు సార్కు, సుగుణ మేడంకు ఆత్మ ప్రణామాలు. ఆత్మ ప్రణామాలు ఫ్రెండ్స్, అందరికీ ఆత్మ ప్రణామాలు. మనం ఎంతో అద్భుతంగా ఈ నవరాత్రులలో మనం అమ్మవారి చైతన్యానికి మమేకమైపోయి ఎంతో ధ్యాన సాధన చేసుకున్నాము. ఉదయం, సాయంత్రం, మరి రాత్రి కూడా మనం ఎంతో అద్భుతంగా ధ్యాన సాధన చేసుకొని ఆ శక్తిని మనం ఎంతో తీసుకొని మరి మన అద్భుతమైన ఈ జీవితాన్ని నడపటానికి ఎంతో కృషి చేస్తూ ఉన్నాము. మనం స్వాధ్యాయనంలో భాగంగా ఆత్మాయనం అనే బుక్ని చదువుకుంటూ ఉన్నాము. ఆత్మాయనంలో ఇంతకుముందు మనం ఆత్మ స్వరూపంలో ఉన్న చార్లెస్ వాళ్ళ అన్నగారు ఇద్దరు కూడా మిగతా వాళ్ళని ఆత్మస్వరూప రూపంలో ఉన్న వాళ్ళని సరిగ్గా గుర్తించలేకపోవటం, వాళ్ళకి మసగ్గా వీళ్ళు కనిపించడం జరుగుతుందని చెప్పేసి చదువుకోవటం జరిగింది. అక్కడి నుంచి ఇప్పుడు చదువుకుందాము. చాప్ మాన్కు ఆ హోటల్లో ఉన్న మిగతా వాళ్లకు తేడా గమనించమని చెప్పాడనమాట చార్లెస్. నిజమే, తేడా తెలుస్తోంది. మిగిలిన వారి శరీరాల అంచుల కంటే రాయి శరీరం అంచు మరింత స్పష్టంగా కనపడుతుంది. దీనికి కారణం ఏమై ఉండొచ్చునంటే, హాస్టల్ శరీరాన్ని మాత్రమే శాశ్వతంగా వాడేటప్పుడు, అంటే చనిపోయాక ఆత్మ ఉనికిని ద్విపాత్రాభినయం ఉండదు. భౌతిక శరీరంతో ఉన్నప్పుడు అటు సూక్ష్మ శరీరంతోనూ ఇటు స్థూల శరీరంలోనూ కూడా అది పనిచేయాలి. కాబట్టి ఆ స్పష్టత అనేది ఉంటుంది. అలా కాకుండా శరీరాన్ని పూర్తిగా వదిలివేసిన తర్వాత ఆ స్పష్టత అనేది ఉండదు, బోజరుగా కనపడటం జరుగుతుంది అని చెప్పేసి చెప్తున్నాడనమాట. మా డిన్నర్ అయిపోయింది. బ్రాందీ సిప్ చేస్తూ కూర్చున్నాను. క్యాబరే డ్యాన్స్ మొదలు కాబోతోంది. యుద్ధం వాతావరణం టెన్షన్లో నుంచి వీలైనప్పుడల్లా మనిషి బయటపడటం ఎంత అవసరమో నేను గ్రహించాను. ఎప్పుడూ యుద్ధం చేస్తూ ఉంటే ఆ టెన్షన్లో మనిషి బీపీ హైరేజ్లోకి వెళ్ళిపోవటం జరుగుతూ ఉంటుందన్నమాట. అందుకని అప్పుడప్పుడు ఖాళీగా ఉన్నప్పుడల్లా, కొద్దిగా సమయం దొరికినప్పుడల్లా మంచి ఆనందకరమైన వాతావరణంలోకి వెళ్ళి అక్కడ డ్యాన్స్లని, పాటలని, సంగీతమని అలాంటివన్నీ ఆస్వాదిస్తున్నప్పుడు కొద్దిగా ఆ వాతావరణం నుంచి బయటికి రావటం జరుగుతుందన్నమాట. అయితే ఇక్కడ మా చుట్టూ ఉన్న వాళ్ళల్లో యుద్ధ వాతావరణం కనపడటం లేదు. కానీ ఇక్కడ చేరిన వాళ్ళల్లో బయటికి ఆనందం కనపడుతున్న, లోపల టెన్షన్, దిగులు, తమకు తమ వాళ్లకు ఏ క్షణంలో ఏమవుతుందోనని. అంతే కదా, మరి వాళ్ళ భర్తలు, వాళ్ళ బిడ్డలు వాళ్ళు యుద్ధ రంగంలో ఉండి యుద్ధాలు చేస్తూ ఉంటే ఇంట్లో ఉన్న వాళ్ళకి ఆనందంగా ఎలా ఉంటుంది? వాళ్ళు టెన్షన్తోనే ఉంటారు. అక్కడ ఏం జరుగుతుందో, నా కొడుకు ఎలా ఉంటుందో, నా భర్తకి ఎలా ఉంటుందో, మా అన్నకి ఎలా ఉంటుందో, మా తమ్ముడికి ఎలా ఉంటుందో, వాళ్ళు యుద్ధంలో గెలుస్తారో లేదో, ఏం జరుగుతుందో అని చెప్పి టెన్షన్ ఉంటుంది. కానీ ఆ టెన్షన్ పోగొట్టుకోవడానికి ఇక్కడ ఆనందంగా కొద్దిగా తిరిగినట్టుగా వాళ్ళు తిరుగుతుంటారు. కానీ అది నిజమైన ఆనందం కాదు అని చెప్తున్నారనమాట. క్యాబరే డ్యాన్స్లో కొందరు ఆడవాళ్ళు కొద్దిపాటి బట్టలు వేసుకొని డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. డ్యాన్స్ చేస్తూ వాళ్ళ టేబుళ్ళ మధ్య ఉన్న ప్రతి అంగుళాన్ని తమ కదలికలను అడుగడుగునా ఉపయోగించుకుంటూ ఉన్నారు. ఆ ఖాళీ స్థలంలో మా హాస్టల్ టేబుల్ ఉంది. వాళ్ళు కదులుతూ ఉంటే నాకు అదే విచిత్రంగా అనుభూతి. మన సూక్ష్మ శరీరం గుండా ఇతరుల భౌతిక శరీరం వెళ్తూ ఉంటే అనుభూతి. కానీ వీళ్ళ టేబుల్ కానీ వీళ్ళు కానీ అక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి కనిపించరు. కాబట్టి వాళ్ళు వీళ్ళల్లోంచి అప్పుడప్పుడు అలాగ దూరిపోతూ వెళ్తూ ఉంటే వీళ్ళకి ఒక అనుభూతి జరుగుతుందన్నమాట. మన లోపల నుంచి ఎవరన్నా అటు ఇటు తిరుగుతున్నారనుకోండి, వెళ్ళిపోయింది అనుకోండి, ఆత్మ ఎలా ఉంటుంది? అట్లానే ఆత్మ రూపంలో కూడా ఈ భౌతికంగా ఉన్న శరీరం అటు ఇటు తిరిగి వస్తుంటే వాళ్ళకు కొద్దిగా అట్లాగా అనుభూతి జరుగుతూ ఉందంట. ఆ క్యాబరే డ్యాన్స్ పూర్తయ్యాక చార్లెస్ నన్ను ఒక చిన్న నైట్ క్లబ్కు తీసుకువెళ్తానన్నాడు. వాడు చనిపోయే ముందు ఆ క్లబ్లో సభ్యుడిగా ఉండేవాడు. ఆ క్లబ్బు ఏ వీధిలో ఉందో కూడా నేను మర్చిపోయాను. సైలెన్సర్ స్ట్రీట్స్కు, సోహాకు మధ్యలో ఉందని మాత్రం తెలుసు. టోక్రెడెరోలో లాగానే అక్కడ కూడా చార్లెస్ మా కోసం హాయిగా ఒక టేబుల్ సృష్టించాడు. వాడు సృష్టించిన వెయిటర్ మాకు కావాల్సిన డ్రింకులు తెచ్చిపెట్టాడు. వీళ్ళు ఇంకెక్కడికి వెళ్తే అక్కడ టేబుల్ సృష్టించుకోవటం, ఒక వెయిటర్ని సృష్టించుకోవటం, వీళ్ళకి కావాల్సిన డ్రింకులు, వీళ్ళకి కావాల్సిన ఆహార పదార్థాలను వీళ్ళు హాస్టల్గా తెప్పించుకోవడం, తింటాం. ఇది చాలా బాగుంది కదా. అదే చేశాడంట వాళ్ళ తమ్ముడు.
ఇంగ్లాండ్ టైం ప్రకారం దాదాపు 10 గంటలు అవుతుండగా అక్కడి వాతావరణం ఉన్నట్టుండి మారిపోయింది. ఆ నైట్ క్లబ్ కిటకిటలు ఆగిపోయాయి. సైన్యంలో ఉన్నవాళ్ళు వచ్చేశారు. వాళ్ళల్లో అక్కడక్కడ మామూలు వాళ్ళు కూడా ఉన్నారు. ఉన్నట్టుండి శత్రు విమానం దాడికి చూసిస్తూ సైరన్లు మోగాయి. చాలా ఆసక్తికరమైన అనుభవం అది. బాధ, దిగులు అన్నవి లేకుండా ప్రతి ఒక్కరూ ఒక పద్ధతిలో కదులుతున్నారు. వాయుదాడులు జరిగినప్పుడు లండన్ వాసులు దాక్కోవటానికి వీలుగా చిత్ర విచిత్రమైన స్థలాలలో, ట్యూబులలో కూడా షెల్టర్లు కట్టి ఉన్నారు. ఆ షెల్టర్లలోకి వెళ్ళి దాక్కుంటున్నారు అందరూ. చూడండి, యుద్ధం జరుగుతుంటే మనమైతే భయంతో చచ్చిపోతాము. ముందు అక్కడ యుద్ధం జరుగుతుందంటేనే ఆ సౌండ్కే చచ్చిపోతాము. ఒక ఫిరంగి పేలింది అనుకోండి, ఆ సౌండ్కే చచ్చిపోతాం మనం. ఎందుకంటే ఆ వాతావరణంలో మనం పెరగలేదు కాబట్టి, మనమున్న ఈ ప్రదేశాలలో ఆ యుద్ధం అనేది లేదు, మనకు దూరంగా ఉంది కాబట్టి, ఎక్కడో దూర ప్రాంతాల్లో మనకు యుద్ధాలు జరుగుతుంటాయి కాబట్టి, మనకు అలవాట్లేదు కాబట్టి మనం ఏమీ అనుకోము.